శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి ఏకకాలంలో బాలకృష్ణతో పాటు ఆయన బంధువుల ఇల్లు, ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో లెక్కకు మించిన సొమ్ము బయటపడింది. ఆయన ఇంట్లో 85 లక్షల రూపాయల నగదు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, ఇక 90 ఎకరాల భూమిని గుర్తించామని అధికారులు చెప్పారు. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై కూడా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ 60 కోట్లు ఉంటుందని, ఆయన మొత్తం ఆస్తి కలిపి 75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుందని తెలిపారు. ఇంకా 4 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని, కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతోటి ఎంక్వైరీ చేసి అందులో నిజమని తేలడంతో కేసు రిజిస్టర్ చేసి సర్చెస్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాక బాలకృష్ణ గారి సమీప బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, వాటన్నిటిలోనూ ఆల్మోస్ట్ 17 ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది. సో సర్చెస్ అన్నీ చేయగా మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ అసెట్స్ అవి అని కూడా తేలడం జరిగింది. మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి 84,60,000 దాకా దొరకడం జరిగింది. అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము. అట్లనే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. అండ్ వాచెస్ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి. సో దట్ ఆల్సో అరౌండ్ 32 lakhs దాకా అది వర్త్ ఉంది. సో ఇవి ఒకటైతే ప్రాపర్టీస్ వేరియస్ కొన్ని 2-3 విల్లాస్ ఉన్నాయి. అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ 2.5 crores, 2.91 crores అట్లాగా వచ్చింది. అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే 90 acres ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది. అందులో కొంత కొడకండ్లలో అరౌండ్ 17 acres పర్చేస్ చేయడం జరిగింది. కల్వకుర్తిలో అరౌండ్ 26 acres పర్చేస్ చేయడం జరిగింది. శివబాలకృష్ణ ఏకకాలంలో 2 పోస్టుల్లో కొనసాగారు. మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా, హెచ్ఎండిఏ డైరెక్టర్గా కూడా బాధ్యతలను నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో వేలాది ప్రాజెక్ట్స్కు అనుమతులు మంజూరు చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు రావడానికి అక్రమ సంపదకు అలవాటు పడ్డారు. ఇక హెచ్ఎండిఏలో అన్నీ తానే చూసుకున్న బాలకృష్ణ ఓ మాజీ మంత్రితో సత్సంబంధాలు కొనసాగించారు. మాజీ మంత్రి అండతోనే భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్టు బాలకృష్ణపై ఆరోపణలు కూడా ఉన్నాయి. హెచ్ఎండిఏ ఆఫీస్ బయట ఉండే బ్రోకర్స్నే తన బినామీగా మార్చుకున్నారని తెలుస్తోంది. రేరా సెక్రటరీ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, నిన్న అయితే రేరా సెక్రటరీ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక లెక్కలకు మించిన ఆస్తి విలువలు కూడా తన దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ సోదాలు జరిపారు. 2 తర్వాత ఆ సోదాలు ముగిశాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఇక్కడ ఇప్పుడు కుప్పలగూడలోని ఆదిత్య విల్లాకు సంబంధించి ఆయన నివాసం ఉంది. ఇక్కడే అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈరోజు సోదాలు జరిగాయి. దీని తర్వాత బాలకృష్ణను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఏసీబీ అధికారులు ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్లడం జరిగింది. భారీగా అక్రమ ఆస్తులని గుర్తించడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరో 4 చోట్ల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని దాదాపు 6 జిల్లాలకు సంబంధించిన హైరేజ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. గత ప్రభుత్వం ఈయనకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగానే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులని కూడబెట్టాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాడు, అదేవిధంగా హెచ్ఎండిఏలో పనిచేశాడు. కాబట్టి హెచ్ఎండిఏ మున్సిపల్కి సంబంధించిన జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలకు సంబంధించి G+2 వరకే పర్మిషన్ ఉంటుంది. మిగతా అపార్ట్మెంట్స్ కానీ G+4, అదేవిధంగా అంతకు మించి హైరేజ్ అపార్ట్మెంట్స్ 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు ఇవన్నీ పర్మిషన్లు కావాలంటే హెచ్ఎండిఏకే చాలా కీలకమైన ఉంటుంది. గత ప్రభుత్వం సింగిల్ విండో అని చెప్పేసి
పర్మిషన్ అని చెప్పేసి చెప్పింది. ఎవరైనా డైరెక్ట్ ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవచ్చు, నేరుగా వచ్చేస్తుంది, ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దీన్నే సాకుగా చేసుకొని ఆ పర్మిషన్లకి అప్లై చేసుకున్న వాళ్ళని వివిధ కారణాలతో వాళ్ళ పర్మిషన్ను రిజెక్ట్ చేసి తర్వాత లంచం ఇస్తేనే ఆ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలాంటి ఫిర్యాదులే వచ్చాయి. దీనికి సంబంధించి ఏసీబీ లోతైన దర్యాప్తు చేస్తుంది. బాలకృష్ణకు సంబంధించిన భారీగా ఆస్తులు గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే 60 కోట్లు 70 కోట్లు అండి, కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పటికీ ఆయన ఆస్తులు దాదాపు 300 కోట్ల పైననే ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ ఇందులో ఉన్న విల్లానే ఆయన విల్లా దాదాపు 4 కోట్లు ఉంటుంది. అలాంటి విల్లాలు 3 విల్లాలు ఆయనకున్నాయి. అదేవిధంగా 90 ఎకరాల ల్యాండ్ ఉంది. అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలోనే ఈ ల్యాండ్ ఉంది. అది కూడా చాలా ఖరీదైన ల్యాండ్. ఇవన్నీ ఇంకా ఆయనకు సంబంధించి బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు అధికారుల సమక్షంలో ఆ లాకర్లను కూడా తెరిస్తే దాంట్లో ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్, ఎంత నగదు, ఎంత బంగారం బయటపడుతుంది అనేది కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణకు సంబంధించి చాలామంది ఏజెంట్లు, హెచ్ఎండిఏలో ఉండే ఏజెంట్లు, బ్రోకర్లు, ఈ హైరేజ్ అపార్ట్మెంట్కి సంబంధించి చాలామంది ఆన్లైన్ పర్మిషన్ కాకుండా ఏజెంట్ల ద్వారానే రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిల్డర్లు వెళ్తూ ఉంటారు. ఆ ఏజెంట్లనే ఈయన బినామీలాగా మార్చుకొని మొత్తం హైరేజ్ అపార్ట్మెంట్లకు సంబంధించిన పర్మిషన్లు ఒక ఫ్లోర్కి పెంచి ఇవ్వాలంటే దాదాపు ఒక 4 లక్షల నుంచి 5 లక్షలు తీసుకునేవారు. అట్లా ఒక్కొక్క బిల్డింగ్ 20 నుంచి 30 ఫ్లోర్ల వరకు కూడా అపార్ట్మెంట్లు కట్టారు. ఇక అక్రమ లేఅవుట్లు ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత హెచ్ఎండిఏనే పూర్తిగా లేఅవుట్లు చేస్తుంది. దానికి సంబంధించిన అనుమతులన్నీ హెచ్ఎండిఏనే ఇస్తుంది. ఇక లేఅవుట్లకు సంబంధించి అక్రమాలు కప్పిపుచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నట్టు బాలకృష్ణ పైన ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ బ్రోకర్లను కూడా పెట్టుకొని వాళ్ళని బినామీలుగా మార్చుకొని ఏదైతే లేఅవుట్లు కొత్తగా హైదరాబాద్ చుట్టుపక్కల లేఅవుట్లు చేస్తారో వాటికి సంబంధించి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో బాలకృష్ణకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈయన ఇంతగా అవినీతికి పాల్పడ్డాడు. ఈ అవినీతి సొమ్ములో ఎవరెవరికి ఇతను షేర్ చేశాడనేది కూడా విచారణ జరుగుతుంది. ఈయన బినామీల పైన కూడా ప్రత్యేక దృష్టి ఏసీబీ అధికారులు పెట్టారు. ఎందుకంటే హెచ్ఎండిఏకి సంబంధించిన ఏజెంట్లు చాలామంది ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అపార్ట్మెంట్ల పర్మిషన్లకు సంబంధించిన ఏజెంట్లనే ఈయన బినామీలుగా పెట్టుకొని వారితో ఈ లంచాలన్నీ కూడా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. పెద్ద మొత్తంలో ఇంకా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. హెచ్ఎండిఏలో ఉన్న 6 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కీలకమైన బాధ్యతలో పనిచేశాడు. అక్కడ అన్నీ కూడా తానే, ఎందుకంటే మున్సిపల్ శాఖకి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. అతనికి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. ఎందుకంటే చాలామంది ఈయన పైన సహకరించిన అధికారులు, ఎందుకంటే ఇంత పెద్ద భారీ తిమంగళాన్ని పట్టుకున్న సమయంలో ఇతనికి ఎవరెవరు సహకరించారు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరెవరు సహకరించారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఇంత అవినీతి చేయడానికి పై అధికారుల సహకారం ఉంటేనే ఈయన ఇంతగానం సంపాదించగలుగుతాడని చెప్పేసి కూడా పూర్తిగా ఎవిడెన్స్ సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఆ ఆరోపణలు కూడా, ఎందుకంటే ఈయనకు సంబంధించిన పూర్తి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణని ఇంటి నుండి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఏసీబీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.